సరే అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కామన్ మ్యాన్ అని పెట్టారు. సో బిగ్ బాస్ అంటే ఒక రికగ్నిషన్ కోసం వెళ్తారు. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా ఒక ఐడెంటిటీ లేదు, ఐడెంటిటీ రావాలి, రికగ్నిషన్ రావాలని బిగ్ బాస్ కోసం వెళ్తాం. సో జనరల్ గా సెలబ్రిటీలు కొంతమంది తీసుకుంటారు. కామన్ మ్యాన్స్ కి వచ్చే టైంకి ఇన్ని టాస్క్లు, ఇన్ని రౌండ్స్, ఇంత పెట్టడం అది కరెక్ట్ అనిపిస్తుంది. అవును, ఎందుకంటే వీళ్ళు సమాజాన్ని ఫేస్ చేయరు, ఫ్యామిలీస్ నే ఫేస్ చేసుకుంటూ వస్తారు కామనర్స్. సమాజం అంటే ఇండస్ట్రీ, సెలబ్రిటీ, సో వాళ్ళందరినీ ఫేస్ చేయాలి. వాళ్ళకి ఒక్క కామెంట్ వేసినా గానీ ఫ్యామిలీ అంతా రీచ్ అవుతుంది, వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు కొంచెం. సో మన కామనర్స్ ఏంటంటే మన ఫ్యామిలీ దోస్తులతోనే ఉంటాం, ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. వాళ్ళ మధ్యనే ఉండి ఉండి మన ఆలోచన అదేంటంటే మనం పుట్టి పెరిగిన ప్రకారంగా మన బ్రెయిన్ ఒకలా ఉంటది. ఇప్పుడు మీది ఒకలా ఉంటది, నాలో ఒకలా ఉంటది. ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మీరు జల్దీ గ్రాప్ చేయొచ్చు, నేను కొంచెం లేట్ గానే కరెక్ట్ క్రాచ్ చేయొచ్చు. సో అట్లుంటది బేసిక్ గా. సో అందుకే మమ్మల్ని బేసిక్ గా అగ్ని పరీక్ష టాస్క్లు ఇవన్నీ పెట్టి మంచి పని చేసిర్రు. ఏంటంటే బ్రెయిన్ కి ఒక మంచి డ్రిల్ లాగా అయిపోయింది. ఎక్కడ ఎట్లా ఆడాలి, ఏంది, మనుషులు ఇట్లుంటారు, అందరినీ కావాలి. యాక్చువల్లీ మాటి వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అసలు, హాట్స్టార్ వాళ్ళకి. ఎందుకంటే ఇది ఒక మాకు మంచి డ్రిల్ అబ్బా. స్కూల్లో పిల్లలకి ఏబిసిడీలు నేర్పినట్టు ప్రతి ఒక్క లెవెల్ పోతున్న కొద్దీ ఓకే ఇట్లా ఆడాలి, అట్లా ఆడాలి, ఓకే ఇది ఇట్లా మాట్లాడాలి అని చెప్పేసి. మనం ఏంటంటే మన సర్కిల్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతుంటాం, ఫైట్ చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే నువ్వు తెలియనోడితో కూడా ఆడ ఎంత మంచోడైనా మాటలు బ్యాడ్ చేసి ఒక పాయింట్లు చెప్పాలి. దిస్ ఈస్ వాట్ వి లర్న్ అన్నమాట. సో కొంచెం బేసిక్ గా నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. నాకు లాస్ట్ వర్స్ట్ ప్లేయర్ ఇచ్చిర్రు. అది యాక్చువల్లీ నేను అనేసరికి నాకు షాక్ అయ్యాయి. ఏంటిది అంటే అప్పటి వరకు బానే ఉంది కదా అండ్ పర్ఫార్మెన్స్, సడన్ గా ఇచ్చారు ఏంటంటే మళ్ళీ చూస్తే షాక్ ఇచ్చావు నువ్వు అందరికి. అదే ఫస్ట్ ఎలా అనిపించింది, ఎందుకంటే వరస్ట్ ప్లేయర్ అని మొహం మీద అంటే ఎవరు తీసుకోలేరు. అరే ఇలా అన్నారు ఏంటి, నేను తక్కువ వీళ్ళకన్నా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా నేను తక్కువ అని అనిపిస్తుంది కదా. అవునవును. సో హౌ డు యు ఫీల్? అంటే వర్స్ట్ ఇచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది అనిపిస్తుంది, బికాస్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్ చూసినట్టయితే అక్కడ ఇంకా కొందరు మాట్లాడలేదు. అవును, అంటే నేను ఆడియన్స్ కే వదిలేస్తా. ఎందుకంటే జనాలు మీరు చూసి డిసైడ్ చేయాలా. ఇక్కడ మేము ఎంత అనుకున్నా గానీ అట్ లాస్ట్ మమ్మల్ని ముందుకు తీసుకోవాల్సింది మీరే. సో మీరు అది చూసి ఇక మీ నుంచి ఒపీనియన్ నేను కోరుకుంటా. అది వర్స్ట్ ప్లేయర్ అనేది నేను చాలా సీరియస్ గానే తీసుకున్నా. ఎందుకంటే అంత టెలివిజన్ పైన వర్స్ట్ అనేది నాకు కొంచెం ఫీల్ అయినా బ్యాడ్ గానే. ఎందుకంటే మా అయ్యతో నేను ఫేస్ చేసినవే మస్తు లెక్క. ఇక ఇది ఇంకో పెద్ద అనిపించింది. ఇక ఈ అమ్మాయి ఏదో ఒకటి చేయాలి రాబాయ్, మనం గట్టిగా ఆడాలని చెప్పి సెకండ్ టాస్క్ ని చాలా గట్టిగా తీసుకున్నా. నా చెయ్యి కానీ ఈరోజు ఏమన్నా గాని అని చెప్పి ఆల్మోస్ట్ తెలుసా అది 35 to 40 minutes. అది ఒక ఫింగర్ వేలుతో పట్టుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ. మేబీ అది టైం సరిపోక ఎడిటింగ్ లో అది తీసేయండి హాట్స్టార్ వాళ్ళు, బికాస్ వాళ్ళకి కూడా టైం లిమిట్స్ ఉంటాయి. సో అదంతా చూపించలేదు. సో ఇక నాకైతే ఆ రోజు మా డాడీ చూసి నిన్న అసలు కత్తిలాడినావు, డిఫెన్స్ అయ్యి నువ్వు గట్టిగా చెయ్యి అని చెప్పేసి అంటుండు. అన్ని ఎపిసోడ్ లో ఇవన్నీ 1 or 2 days అయిపోయా మొత్తం అదంతా ప్రాసెస్? అంటే ఒక 2 days కంటిన్యూ ఉంటది. అంటే మీరు ఇప్పుడు షూట్ అవుతుంది, మీరు నెక్స్ట్ డే ఇంటికి వెళ్తారు. సో దీని గురించి ఏమైనా డిస్కస్ చేయకూడదని చెప్పారా ఎక్కడ బయట ఎక్కడైనా? అంటే వాళ్ళు చేయొద్దని కాదు, మనమే చేయొద్దు బేసిక్ గా. ఎందుకంటే జనాలు చూడాలి కదా ఇంట్రెస్టింగ్ గా. ఇప్పుడు చెప్తే వాళ్ళకి మజా ఏమొస్తుంది? అదే కదా. అందుకే అంటే జనాలని కాదు, మన చుట్టుపక్కల కావచ్చు. అంటే మా మమ్మీ డాడీతో చెప్తా నేను బేసిక్ గా. ఇక వేరే వాళ్ళకి కావాలనే చెప్పలేదు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇప్పుడు నేను మొత్తం సినిమా అంతా చెప్పినాక సినిమా ఏం చూడబుద్ది అవుతుంది వాళ్ళకి. సో అందుకే. కానీ ఇంకోటి బాగా అనిపించింది నాకు యాక్చువల్లీ, ఇప్పుడు ఎక్కువగా అదే ట్రోల్ అవుతుంది. సో నువ్వు ఫేక్ చేసావు, కాల్ మాట్లాడేటప్పుడు ఫేక్ చేసావు, బాగా ఆలోచించుకో అని అన్నారని. సో దానికి మన మూవీ డైలాగ్ వేసి ఇందప్పారు అని ఇలాంటి డైలాగ్ అన్ని వేసి నెక్స్ట్ మీరు జరిగింది స్లో మోషన్ వేసి చూపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు అది. సో మీకు ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్ మీరు కూడా బ్లాంక్ లో ఉన్నారు, నువ్వు ఫేక్ చేసావని ఎదురుగా అంటున్నప్పుడు నేను మాట్లాడానా లేదు అసలు. కాబట్టి ఏంది నా ఏదో లేని ఉన్నది చెప్పినట్టు క్రియేట్ చేయడం అనేది బేసిక్ గా నేను చాలా జెన్యున్ గా ఉంటా. ఏంటంటే ఇక్కడ దాచుకుంటే బరువు అయిపోతుంది, అది నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా. సో ఆడ కూడా వెనకాల అందరు ఇప్పుడు ఎవరైతే నన్ను నిందించిండ్రో వాళ్ళు ఇట్లా ప్రూఫ్ ఉంది అని చెప్పగానే వెనకాల వాళ్ళు సౌండ్ చేసిరు కదా, వాళ్ళు దే ట్రై టు ప్రొటెక్ట్ మీ. ఏంటంటే కల్కి అట్లా చెప్పలేదు,
అది దాన్ని వాళ్ళు నెగిటివ్ గా అయ్యా కల్కి నిజమైన ఫేక్ ఇంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అబౌట్ టు టెల్ అనమాట నా గురించి, కానీ అది చెప్పలేదు యాక్చువల్గా, అక్కడ అంత ఇవ్వలేదు స్కోప్. సో అందుకే జనాలకు అది నెగిటివ్ గా రీచ్ అయింది. సో అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. ఎస్ చెప్తున్నా కదా, నిజం కొంచెం లేట్ అయినా కానీ అదే కరెక్ట్ అవుతుంది. ఐ బిలీవ్ దట్. చెప్తున్నా కదా, మనం ఎన్ని అబద్ధాలు ఆడి గెలిచింది ఓ లెక్క కాదు, నిజం లేట్ అయినా కానీ గెలుస్తుంది. అగ్ని పరీక్ష 9 to 19th వరకు షూట్ అయింది. అవును. సో మేబీ 10 days అనుకుంటా. ఈ 10 days లో మీరేం నేర్చుకున్నారు అంటే బిగ్ బాస్ కి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది పక్కన పెడితే, నాకు తెలిసి ఇదే సగం బిగ్ బాస్ అయిపోయింది మీకు. సో ఇదే పెద్ద టాస్క్. అంటే మనం ఒక దానికి సెలెక్ట్ అవ్వడం కోసం ఈ ప్రయత్నాలన్నీ, లోపల ఇంకెళ్ళడం కాదు, దానికోసం ప్రయత్నిస్తున్నాం. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ కావచ్చు, అంటే ఈ జర్నీ ఎలా అనిపించింది ఈ 9 days? చెప్తున్నా కదా, ఇగో మనం పుట్టి పెరిగిన విధానంలో మనం ఒక సర్కిల్నే ఉంటాం అబ్బా. ఒక సొసైటీని ఫేస్ చేయాలంటే మనం ఇప్పుడు ఇది వచ్చింది సొసైటీని ఫేస్ చేయనికనే, మన ఐడెంటిటీ నేనేందో చూపించుకోవాలి అంతే. సో మనం ఏంటంటే అందరిని నమ్ముతాం గుడ్డిగా. అంటే ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడేసరికి నేను మిమ్మల్ని నమ్ముతా, నాకు తెలియదు మీ మైండ్ ఏం నడుస్తుందో. సో బేసిక్ గా ఈ డ్రిల్, ఇది ఒక డ్రిల్ అబ్బా. ఇది ఎట్లా అంటే స్కూల్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్లే స్కూల్ నుంచి నేర్పుతా చూసిరా. నిజంగా చెప్తున్నా, నవదీప్ గారికి, అభిజిత్ గారికి, శ్రీముఖి గారికి, బిందుమాల గారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆల్మోస్ట్ దే ఆర్ పుషింగ్ అందరినీ, చెయ్యి యూ కెన్ డూ ఇట్ అని. బికాస్ మనకి ఇవన్నీ కొత్త, కొంచెం టైం పడుతుంది. అదే కదా, ఈ టైం పట్టే గ్యాప్ లో చాలా ఆప్షన్ వచ్చేది వాళ్ళకి. కానీ ఈ గ్యాప్ లో కూడా మీరు ఏదో ఒకటి చేస్తున్నా. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ తెలుసా. ఒక రోజు మీదైతుంది, ఒక రోజు నాదైతుంది, అంతే కదా. ప్రతిరోజు ఒక్కడే గెలవాలని లేదు. సో నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వాలి, 100% ట్రై చేసిన. సో అది మీకు కల్పిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. చాలా గట్టిగా ట్రై చేసిన. కొందరు ఓకల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చు, కొందరు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు. మీరు కూడా ఫిజికల్ గా చూసాం. జిమ్ కి వెళ్తారా? వెళ్తా. అవునా? అంటే మా ఇంట్లో ఇప్పుడు డాడీ ఊరి నుంచి బియ్యం బస్తా తెస్తాడు అనుకోండి, 50 kgs. నేనే, మా ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇల్లు. సో నేనే మోసుకొని పోయి పెట్టేసి వస్తా. అంటే మా డాడీకి అబ్బాయిలు లేవద్దు అనే ఒక ఇంటెన్షన్, అన్ని నేనే చేసేయాలి ఏదైనా సరే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.